మమ్మల్ని అనుమానించినట్టు నటించి అసలు జమీందారే కాని దాన్ని మా కంటగట్టాలని చూశారు అంటాను. లేదండి, గంగే రాసింది కదండి మీ మనవరాల్నే కానని, లిఖితపూర్వకంగా తెలిపింది కదా, ఇంకా దబాయిస్తారేంటి? అయ్యో మహాదేవి గారు, గంగ నా కూతురు బిడ్డండి. అది ఈ ఇంటి రక్తం. ఆ లెటర్ తను రాసింది కాదు. ఇంకో అబద్ధమా? అత్తయ్య, నీ గురించే మాట్లాడుతున్నాన్రా. విప్పలేనంతగా చిక్కుముళ్ళు వేసుకున్న వీళ్ల బండారాన్ని బయట పెడుతున్నాను. మేమేం మిమ్మల్ని మోసం చేయట్లేదండి. గంగ నా మనవరాలు, అది నిజం. అయితే తనతో నీ మాట చెప్పించండి చూద్దాం. చెప్పిస్తాను. పిలిపించండి. ఫ్రెండ్ దగ్గరికే వెళ్ళిందన్నారుగా, రప్పించండి. తప్పకుండా అండి. నాకు కొంచెం టైం ఇవ్వండి. రేపే పెళ్ళన్నది గుర్తుంది కదా, అది గుర్తు పెట్టుకొని టైం వాడుకోండి. దానికి తగ్గట్టే మేమిక్కడే ఉంటాము, తేల్చుకొని వెళతాము. నీకోసమేరా ఇదంతా. ప్రేమ అనేది ఇద్దరిలోనూ ఉండాలి. ఒకరిది స్వార్థమైతే జీవితం నరకం అవుతుంది. అందులో నిన్ను పడనివ్వనురా. నా మాట వినవు కదా? వినను. రాణి, గంగేం చెబుతుందో నువ్వే విందువు గాని. అప్పుడు నీ కళ్ళు తెరుచుకుంటాయి. నేనెందుకింత రాద్ధాంతం చేస్తున్నానో అర్థం చేసుకుంటావు. మనం మోసం చేశామని అపవాదు మన మీద పడుతోందమ్మా. భగవంతుడా, నా మనవరాల్ని నా దగ్గరికి పంపించు, పంపించు. రా రా తల్లి. మనం గుడానికి వెళ్ళడం మన దేవతకి ఇష్టం లేదనుకుంటా అమ్మా. ఎందుకో నా మనసు కనిపిస్తోంది. ఒక పాలి జగదీశ్వరమ్మ గారి దగ్గరికి వెళ్ళి చెప్పేసి వద్దాం తల్లి. ఆవిడ భయపడతా ఉంటుంది. మనం గూడానికే పోవాలా? అదిగ పెద్దయ్య, ఆటో వస్తుంది, పోదామా? రా. సరే అమ్మా. రా. ఆపండి ఆపండి, రంపచోడవరం వెళ్ళాలి. సరే అమ్మా. పెద్దయ్య కూర్చోండి. గుండెల్లో ఏదో అయిపోతుందిరా. పెద్దయ్య, ఏదో అవుతుంది. ఏటో అయిపోతుంది. పెద్దయ్య ఏమైనది? పెద్దయ్య, పెద్దయ్య, పెద్దయ్య ఏమైనది? పెద్దయ్య, అయ్యో పెద్దయ్య, పెద్దయ్య, తాళాలు గుర్తివ్వండి. పెద్దయ్య, పట్టుకో, గట్టిగా పట్టుకో పెద్దయ్య. పెద్దయ్య, పెద్దయ్య. ఏమైందయ్యా? అయ్యా, ఇది తాళాలకు లొంగేది కాదమ్మా. ఇది ఒక రకమైన మూర్ఛ. ఈ మధ్య పెద్ద ఆయనకు వచ్చినది. ఏం చేయాలి? ఎంత తగ్గుతుంది? ఆకులు ఉన్నాయేమో చూస్తాను. పసరపిండి తాగితే తగ్గిపోతాది. తొందరగా తీసుకురండి, తొందరగా. పెద్దయ్య, అయ్యో, ఎండిగిన ఇప్పుడు కావాలి. దేనికండి? ఈ పసరు ఎండిగినలో పిండి పట్టితేనే పోతాదమ్మా, లేదంటే పేనాలే పోతాయి. ఇప్పటికిప్పుడు వెండి గిన్నె ఏడు దొరుకుతుంది? జగదీశ్వరం ఇంటికి పోతే ఉంటాది కదమ్మా. తొందరగా తీసుకెళ్దాం.
వద్దండి, నేను రాలేనే. పానం పోతున్నా రానంటావేంటమ్మా? నీ పెళ్లి చూడటం కోసమే వచ్చారు, చంపేసుకుంటావా? ఇంకా ఆలోచిస్తావేంటమ్మా? పెద్దయ్య పేనాలను కాపాడు. పెద్దయ్యని తీసుకెళ్దాం, బతికించుకుందామమ్మా. కూర్చోబెట్టండి. నీకేం కాదు పెద్దయ్య, నిన్ను బ్రతికించుకుంటాము. పెద్దయ్య, నీకోసమే తల్లి. మరి నువ్వు నా మాట వినట్లేదుగా. ఏం చేయను, ఇట్ట చేయక తప్పలేదు. ఏదండి, ఎక్కడా? వచ్చేస్తుందండి. వస్తుందనే కదా చూస్తున్నాము, రావట్లేదే. అందుకని రాదని డిసైడ్ అయిపోయి పెళ్ళ ఆపకండి ఆంటీ. పెళ్లి కూతురే లేనప్పుడు ఇక పెళ్ళాపక ఏం చేయమంటావు మంగా? అయ్యో, అలా అనకండి. ఇంకేం చేయమంటారు జగదీశ్వరి గారు? మీరా నిజాన్ని ఒప్పుకోరు. పోనీ మీ అబద్ధాన్ని నిలబెట్టడం కోసమైనా గంగ రాదు. అర్థం అయిపోతోంది కదా. ఇక మా కోపిక లేదులేండి, బయలుదేరుతాం. ఈ పెళ్లి ఏర్పాట్లు చేసేసుకోండి, గంగ వచ్చేస్తుంది. ఏంటొచ్చేది? తల్లి, వచ్చేసింది. తీసుకురండి, జాగ్రత్త. రండి, తీసుకురండి. తల్లి, అయ్యో, పెద్దయ్యకి ఏమైందమ్మా? ముందు లోపలికి వెళ్దామమ్మమ్మ. అయ్యో, జాగ్రత్తగా తీసుకురండి. రండి, జాగ్రత్తగా తీసుకురండి. మెల్లిగా, జాగ్రత్తమ్మా. జాగ్రత్తగా తీసుకురండి. రండి, ఇక్కడ కూర్చోబెట్టండి. కూర్చోబెట్టండి. పెద్దయ్యకి ఏమైందంటే చెప్పవేంటమ్మా? అమ్మమ్మ, అది నాకేం కాలేదమ్మా. పెద్దయ్య, నిన్నీడకి తీసుకురావడం కోసమే అట్టా చేశాను తల్లి. అంటే ఏటైనాదో నాకు తెలీదమ్మా. గంగమ్మ అసలు నీ మనవరాలనే కాదని చెబుతోంది. అవును అనడానికి మీ దగ్గర సాక్ష్యం ఉందా ఏంటి? మా గుడేవంతా సాక్ష్యమేనమ్మా. గంగ ఈ గౌరీ బిడ్డ కాదని, రాజేశ్వరమ్మ కన్నదే అని ఏనాడో తేలిపోయినది. అది గౌరీకి కూడా తెలుసు.
ఏం గౌరీ? ఆ, ఆ, అది అది ఏంటట్టా నసుగుతున్నావు? చెప్పు. ఇంకా అది చెప్పేదే ఉంది పెద్దయ్యా, చూస్తుంటేనే తెలియట్లేదు. మహాదేవి గారు, ఇప్పుడు మీకు నిజమేంటో తెలిసిందిగా. గంగా అలా అనుకోవడానికి కారణం ఈ గౌరే. మేం మిమ్మల్ని మోసం చేయట్లేదు, తనే నా మనవరాలు. ఈ మాట గంగని చెప్పమనండి. ఎందుకత్తయ్యా? నిజం తెలిసిపోయింది కదా. అదెలా కుదురుతుందిరా? తననుకుంటున్నది తెలుసుకుంటేనే కదరా మనం తెలుసుకున్నట్టు అవుతుంది. చెప్పు గంగా, నీ తల్లెవరు? ఆ రాజేశ్వరి అమ్మగారా, ఈ గౌరమ్మ? గౌరమ్మే. గంగా చెప్పేసిందండి. ఇంకేంటి? తన తల్లి ఎవరో తనకి తెలీదా ఏంటి? తెలీదు కాబట్టే చెప్పినా తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదని నా బాధ. అమ్మా గంగా, నీ తల్లి గౌరి కాదమ్మా. అరే, తను అవును అంటుంటే మీరు కాదని ఎలా చెప్తున్నారండి? మేము చెబుతున్నాం కదమ్మా. మాకు ఎవిడెన్స్ కావాలి, మాటలు కాదు. సరే మహాదేవి గారు, ఎవిడెన్స్ కావాలి. అవి చూపించడానికి సైన్స్ అనేది ఒకటి ఉంది కదా. ఉంటే ఇద్దరికి DNA టెస్ట్ చేయిస్తాను. అప్పుడు ఎవరి బిడ్డో ఎవరిది అబద్ధమో తేలిపోతుంది కదా. ఏమంటారు మహాదేవి గారు? DNAకు మించిన ఎవిడెన్స్ ఉంటుందా? ఓకే, చేయించండి. అసలు ఈ రహస్యం ఏంటో మాకు బయటపడుతుంది. మేము మీ నుంచి బయటపడతాం. పిలిపించండి. ఇప్పుడే పిలిపిస్తాను. హలో, సుబ్రహ్మణ్యం గారా? హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోమ్మా. మేడం మీ పేరు? గంగా. వెళ్ళి అక్కడ కూర్చోమ్మా. హ్యాండ్ ఫోల్డ్ చేసేయండి. మీ పేరేంటండి? గౌరీ అండి. వస్తానమ్మా. రిపోర్ట్స్ ఎప్పుడొస్తాయి? 2 days టైం పడుతుంది మేడం. నాకు రేపు మార్నింగ్ లోపు కావాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. షూర్ మేడం, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇస్తాం మేడం. తీసుకురావాలి, నాకు వేరే దారి లేదు. షూర్ మేడం. కుమార్, తీసుకుని రా. జగదీశ్వరి గారు, రిపోర్ట్స్లో గంగ గౌరీ కూతురని వచ్చిందో? తను నా మనవరాలు కాదు. కాకపోతే ఇక చెప్పేదేముంది, తను మీ మనవరాలే. వస్తాం, మార్నింగ్ చూస్తాం రిపోర్ట్స్.
రిపోర్ట్స్ అనుకూలంగా వచ్చినా నాకు ఇన్కమ్ ట్యాక్స్ అనే ఆయుధం ఉంది. పెళ్లి జరగదు. రారా. మీరు చేసిన మేలుని మర్చిపోలేను. అయ్యో పర్లేదమ్మా. ఒక్క నిమిషం ఉండండి. కమలా, డ్రైవర్ని పిలిపించి వీళ్ళని మన గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళమని చెప్పు. అలాగే అమ్మగారు. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇదంతా నీ వల్లే మంగా. నేనేం చేశాను అంకుల్? అది రాసిన లెటరు ఆ మహాదేవికి నువ్వు ఇవ్వబట్టేగా ఇంత గొడవ జరిగింది. కాముగా ఉండుంటే ఆవిడ వెళ్ళిపోయేది. ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ వరకు వెళ్ళేదా? నాకేం తెలుసు అంకుల్? ఒకవేళ అమ్మమ్మ దాన్ని వెతికి పట్టుకొని తెస్తే లెటర్ ద్వారా పెళ్లి ఆపొచ్చు కదా అనుకున్నాను. ఇలా అవుతుందని కలగన్నానా? ఇక మన కళ ఆవిరైపోయినట్టేనమ్మా. ఆ పరీక్షలో అది నా కూతురు కాదని తేలిపోతాది. ఇన్నాళ్ళు నేను దానికి చెప్పిందంతా అబద్ధమని తేలిపోతాది. అది జమీందార్ అయిపోతాదమ్మా. కానివ్వకూడదు గౌరమ్మ. అది నిన్నే తల్లి అనుకోవాలి. అదెలా సాధ్యమమ్మా? తెల్లారితే డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చేస్తాయి కదా. వచ్చింది. అమ్మమ్మకు అనుకూలంగా తెప్పించుకుందని గంగ అనుకునేలా మనం క్రియేట్ చేస్తే? నువ్వు చెప్పింది బానే ఉంది కానీ కుదురుతుందా? మనమే కుదుర్చుకోవాలి. దాని మనసులో అనుమానం అనే బీజం పడేలా చెయ్యాలి. రిపోర్ట్స్ వచ్చినా అది నమ్మనంతగా దాన్ని తీసుకెళ్ళాలి. అయితే ఇప్పుడు ఏం చేద్దామమ్మా? చెయ్యాల్సింది మీరే. చెప్పమ్మా, ఏం చేయమంటావు? ఏం చేస్తారంటే ఓకే ఓకే అమ్మా. నీకు జమీందారీ పీఠం దక్కనివ్వనే. అది నాది. అక్క, ఏంట్రా? ఇలాంటి పరిస్థితి శత్రువులకు కూడా రాకూడదక్కాయ్. మనింటి అమ్మాయని మనం నిరూపించుకోవడానికి ఆధారాలు చూపించాల్సిన కర్మ పట్టింది. ఈ గంగే మన గంగని మనకు తెలిసినా ఆ జైలర్ నమ్మట్లేదు. టెస్ట్ రిపోర్ట్స్ చూశాక నమ్ముతారులే గాని నాకు తెలిసిందే నాకు చెప్పకుండా ఎందుకు దయచేశారో చెప్పండి. అది చెప్పడానికే వచ్చాం. కాకపోతే నువ్వు నమ్ముతావో లేదో అని మమ్మల్ని అనుమానిస్తావేమోనని కొంచెం భయంగా ఉందక్కాయ్. అవునొదినా, మీ ఉప్పు తిన్న విశ్వాసం చూపించాలనుకుంటున్నాం. మీ పరువు నిలబెట్టాలనుకుంటున్నాం. నిజాన్ని బతికించాలనుకుంటున్నాం. కానీ ఏయ్, సోది కొట్టకుండా అసలు విషయం ఏంటో చెప్పండి. అక్కాయ్, ఒక్క నిమిషం. ఏంట్రా? డిఎన్ఏ టెస్ట్కి వాళ్ళు శాంపిల్స్ తీసుకెళ్లారు కదా. మంగా గౌరీ ఆ రిపోర్ట్స్ని తారుమారు చేయాలని చూస్తున్నారు. ఏంట్రా? నిజమక్కాయ్, వాళ్ళు గార్డెన్లో రహస్యంగా మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ల్యాబ్ వాళ్ళని కొనేసి గంగా గౌరీ కూతురని రిపోర్ట్స్ వచ్చేలా చేయాలనుకుంటున్నారు. ఎంతకు తెగించారు? ఇప్పుడే వెళ్ళి ఇద్దరిని చంపి పారేస్తాను. ఈ రోజుతో ఇంటికి పట్టిన పీడ వదిలిపోతుంది. ఆవేశపడకుండొద్దునా. ఇంకా ఆలోచించడానికి ఏముంది? వాళ్ల మీద ఇంకా జాలి చూపించాల్సిన అవసరమే నాకు లేదు. నా గంగ జీవితంతో చెలగాటాలు ఆడాలనుకుంటున్న వాళ్ళను వదిలిపెట్టాను. తొందరపడకక్కాయ్. ఇప్పుడు నువ్వు వెళ్ళడిగినా మేము అబద్ధం చెప్పామంటారు. ఎలాగో మాయ చేసి తప్పించుకుంటారు, దొరకరు. కరెక్టే. ఇప్పుడేం చెయ్యాలి? ఆ ల్యాబ్ వాళ్ళతోనే మాట్లాడాలి. మీరు మాట్లాడిన వాళ్ళు డబ్బు తీసుకోవడానికి మొగ్గు చూపారని ఎలా ఒప్పుకుంటారు వదినా? ఇంకేం చెయ్యాలి? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలక్కాయ్. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. వాళ్ళలాగే మనము చేయాలి. ఏం మాట్లాడుతున్నావురా? మంగా గౌరీల కన్నా ముందు మేము ల్యాబ్కి వెళ్తాం. వాళ్ళు రిపోర్ట్స్ మార్చకుండా ల్యాబ్ వాళ్ళని మేము సెట్ చేస్తాం. ధర్మాన్ని గెలిపిస్తాం. ఆ పని చెయ్యండిరా. చెయ్యాలంటే ఖర్చు అవుతుంది. మరి నేనిస్తాను. తాళాలు గంగ దగ్గర ఉన్నాయి వదినా. ఉంటే ఏముంది, అసలు విషయమే చెప్దాం. అలా చెప్తే నీ మీద గంగకి డౌట్ వస్తుందక్కాయ్. దేనికిరా? దేనికంటావేంటక్కాయ్? నేను అసలు గంగను కాను మొర్రో అని గంగే చెప్తున్నా. నువ్వేగా నమ్మనని బలంగా చెప్తున్నావు.